ఇంకా వేసవి రాకుండానే త్రాగునీటి సమస్య తలెత్తుతుంది. తూర్పు గోదావరి రాజనగరం నియోజకవర్గంలో సత్యసాయి త్రాగునీటి సరఫరా జరగకపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో త్రాగునీరు లేదు, వాడుక నీరు లేదంటూ గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం చేతి పంపులు పనిచేయడం లేదని, జీఎల్ఆర్ ట్యాంక్ ఉన్నప్పటికీ త్రాగునీరు అందించలేనప్పుడు ఎందుకని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పెద్ద గ్రామాల్లో ఒక గ్రామమైన గాదరాడ గ్రామంలో దుర్గా కాలనీ, ఇందిరమ్మ కాలనీలో నీటి కష్టాలు పడుతున్నట్లు గ్రామస్తులు ముక్తకంఠంతో వెల్లడించారు. మంచినీరు లేక ఉప్పు నీరు తాగుతున్నామని, రోజుల తరబడి తాగేందుకు గుక్కెడు నీరు లేకపోతే ఎలా అంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది అధికారులు ఉంటే ఏం లాభం? గ్రామ స్థాయి, మండల స్థాయి అధికారులు ఎవరూ ఈ సమస్య పట్టించుకోవడం లేదని వాపోయారు. అందరూ భర్త చచ్చిపోయిన వాళ్ళు, ముసలోళ్ళు, మొక్కోళ్ళు ఎవరిలోనూ మంచినీళ్ళు లేకపోతే ఎలాగండి? సరే ఒకటి బాటిల్ కొట్టించుకుని బతుకుతున్నామండి. ఇక్కడ మంచి ఓటు వేయమని వెళ్ళిపోతాయి కానీ మంచినీళ్ళు వద్దా? ఎమ్మెల్యే గారికి కూడా తెలిసి పరిస్థితి ఇదే ఊరు ఇతరులకు మంచినీళ్ళు లేకుండా చేసి ఇంటికో కుళాయి ఇస్తారు. దూరంగా వెళ్ళి తెచ్చుకోలేని పద్ధతేనండి. మాకు వయసులు అయిపోయినాయండి, మాకు భర్తలు లేరండి, మంచినీళ్ళు లేక కొట్లాడుతున్నామండి. ఇంకంతకంటే మరి మేము బాధపడేది ఏముందండి? మేము మంచినీళ్ళు ఒకటే కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇది రాజకీయాలు కాదు, ఇంకోటి కాదు, ఏమీ కాదు. దయచేసి ఎవరినే కంచిపరిచినట్టు కాదు. ఇక్కడ సమస్య ఉంది కనుక ఈ సమస్యని సాల్వ్ చేయండి, కానీ మంచినీళ్ళు ఇవ్వండి. ఈ ట్యాంక్ బాగా కొంచెం లాంగ్ అవడం వల్ల ఇది రావట్లేదండి. దానివల్ల గోదావరి వాటర్ ఇచ్చామండి. ఆ గోదావరి వాటర్ పైప్ లైన్ రిపేర్ వల్ల దాని గురించి ఒక 10 రోజుల నుంచి 12 రోజుల నుంచి రావట్లేదండి. అక్కడ ఎండబోర్లు ఉన్నాయి, అవి కూడా బాగానే ఉన్నాయండి. గోదావరి వాటర్ ఒకటే ప్రాబ్లం అండి మా ఊరికి వాటర్ అయితే ప్రాబ్లం లేదండి. మా ఊరు ఒకరే కదండి. జమ్మపట్ట రావట్లేదు, నరసాపురం రావట్లేదు, కోరుకొండ రావట్లేదు, అన్నూరు రావట్లేదండి.